రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి రాంబాబుకు బిగ్ షాకింగ్ న్యూస్ తగిలింది. ముఖ్యంగా ఏదైతే పీటీ వారెంట్ ఆయన పైన జారీ చేశారు, ముఖ్యంగా ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ ఏదైతే ఉందో అంబటి రాంబాబు పైన జారీ చేయడం కూడా జరిగింది. ఏదైతే ముఖ్యంగా ఆయన ఇప్పటికే ప్రస్తుతానికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో రిమాండ్ ఖైదీగా ఉన్న రాంబాబుని మొబైల్ కోర్టు, గుంటూరు మొబైల్ కోర్టుకు విచారణ నిమిత్తం తీసుకొస్తా ఉన్నారు. గుంటూరు మొబైల్ కోర్టులో ఈరోజు ఆయన హాజరుపరిచి ప్రత్యేకమైన ఏదైతే విచారణ చేపడతారో, ముఖ్యంగా 4 పిటిషన్ల పైన యొక్క విచారణ జరుగుతూ ఉంది. ఏదైతే నవంబర్ 12న అంబటి రాంబాబు PPP విధానం పైన, మెడికల్ కాలేజీలో PPP విధానం పైన ఆయన ఏదైతే అక్కడ జరుగుతున్న ఆందోళనలో పార్టిసిపేట్ చేసి బ్యారిగేడ్లు తోసుకుంటూ వచ్చిన ఒక కేసు, రెండోది చంద్రబాబు నాయుడు పైన కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసిన దానిపైన కూడా మరొక పిటిషన్ కూడా విచారణ జరుగుతూ ఉంది. దీంతో పాటుగా 3వ పిటిషన్ ఏంటంటే పోలీసులు ప్రత్యేకమైన కస్టడీకి కావాలని చెప్పేసి, ఒక 5 రోజులు కస్టడీ కావాలని చెప్పేసి పోలీసులు కూడా ఇక్కడ పిటిషన్ వేయడం కూడా జరిగింది. ఇక 4వది అంబటి రాంబాబు బెయిల్తో పాటుగా నాకు జైల్లో కొంత స్పెషల్ స్టేటస్ కావాలి, దీంతో పాటుగా కొన్ని మెడికల్కి సంబంధించిన ఫెసిలిటీస్ కూడా కావాలని చెప్పేసి అంబటి రాంబాబు పిటిషన్ కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 4 పిటిషన్ల పైన ఈరోజు కోర్టులో, గుంటూరు మొబైల్ కోర్టులో విచారణ జరుగుతూ ఉంది. ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో రాంబాబును తరలిస్తూ ఉన్నారు పోలీసులు. బెయిల్ కస్టడీ పిటిషన్ల పైన కోర్టులో కూడా విచారణ జరుగుతుంది. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పైన ఆయన చేసిన అనుచితమైన వ్యాఖ్యలు ఏవైతున్నాయి, ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన పైన దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు నమోదయ్యాయి. 36 కేసుల్లో ఒక కేసుకు మాత్రం ఆయనకు 41A నోటీస్ ఇచ్చి ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి కొంతమేర ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి, కొంత నాకు స్పెషల్ స్టేటస్ అనేది కల్పించట్లేదు, దీంతో పాటు అంటే నేను మాజీ మంత్రిని, గత ప్రభుత్వంలో ఒక ప్రత్యేకంగా ఉన్న వ్యక్తిని నేను, సో అలాంటి దాంట్లో కూడా నాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, దీంతో పాటుగా మెడికల్కి సంబంధించిన ఏదైతే ఉందో మెడికల్ కొన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించాలి అని చెప్పేసి ఆయన పిటిషన్ వేయడం కూడా జరిగింది. ముఖ్యంగా మొత్తం 4 పిటిషన్ల పైన గుంటూరు కోర్టులో ఈరోజు విచారణ జరుగుతూ ఉంది. జైల్లో తనకు ప్రత్యేకమైన స్టేటస్ కల్పించమని అడుగుతూ ఉన్నారు. సో ముఖ్యంగా ఇక్కడ రాంబాబు పైన దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు నమోదయ్యాయి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే గతంలో లడ్డు వ్యవహారం విషయంలో గుంటూరులో బ్యానర్ వేసిన సమయంలోనే ఆ బ్యానర్ దగ్గరికి వెళ్ళేసి దీన్ని తీసేయాలి, పోలీసులు తొలగించాలి, లేదంటే నేనే చింపేస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడిన తర్వాత కొంతమేర ఆయన పైన దాడికి కొంతమంది తెగబడ్డారు అన్నారు. సో ఇదే సమయంలో కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు ఇతని పైన చేశారు. సో అదే తరుణంలో నేను కూడా కొంతమేర ఆ టైంలో నేను వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను కూడా అనాల్సి వచ్చింది అని చెప్పేసి అతను కొంతమేర ఇక్కడ చంద్రబాబు నాయుడు పైన కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. అంటే కొన్ని ఈ యొక్క అనుచితమైన వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఇంటిపైన దాడి చేశారు. సో ముఖ్యంగా దాడి తర్వాత ఎవరైతే అంబటి రాంబాబును కూడాను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి ఆయన పైన 36 కేసులు కూడాను నమోదై ఉన్నాయి. సో ప్రస్తుతం ఇక ఆయనకి స్పెషల్గా కొన్ని ఫెసిలిటీస్ కల్పించమని చెప్పేసి కోర్టులో కూడా అంబటి రాంబాబు వేడుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రత్యేకమైన ఎస్కార్ట్ వెహికల్తో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడాను ఆయన్ని గుంటూరుకు తరలిస్తూ ఉన్నారు ప్రత్యేకమైన పోలీస్ బృందాలు. సో ముఖ్యంగా ఇక్కడ 5 రోజులు రాంబాబుని కస్టడీకి కోరుతూ ఒక పక్క పోలీసులు కూడా పిటిషన్ వేశారు. మరోపక్క ఏదైతే ఆయన గతంలో PPP విధానం పైన మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పేటప్పటికి నవంబర్ 12న ఆయన ఆందోళనలో పార్టిసిపేట్ చేసి అక్కడ ఉన్న బ్యారిగేట్లు ఏవైతున్నాయో ఆ బ్యారిగేట్లను పుష్ చేసుకుంటూ అంటే తోసుకుంటూ వెళ్ళిపోయారు. దీంతో పాటుగా అక్కడ ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో, విధి నిర్వహిస్తున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కొంత ఆయన వాగ్వాదానికి దిగారు అని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరిగింది కోర్టుకి. సో గతంలో రాంబాబుని ఇక్కడ ఏదైతే రిమాండ్ విధించే ముందు ఇతని వల్ల ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, పార్టీల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఆందోళనలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. సో ఇతను ఖచ్చితంగా రిమాండ్ చేయాలి, రిమాండ్ చేయకపోతే కనుక ఇతని పైన దాడి జరిగే అవకాశం ఉంది, ప్రాణహాని అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు కోర్టుకు తెలియజేయడంతో గౌరవ కోర్టు కూడాను రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆయన పంపించారు, 14 రోజులు రిమాండ్ విధించి. సో ముఖ్యంగా వీటన్నిటిపైన ఈరోజు విచారణ జరగబోతోంది. ముఖ్యంగా ఇక్కడ 4 పిటిషన్ల పైన ఈరోజు గుంటూరు కోర్టులో విచారణ జరగబోతుంది. మొదటిది చంద్రబాబు నాయుడు పైన కొన్ని ఆయన అనుచితమైన వ్యాఖ్యలు ఏదైతే చేశారో ఆ అనుచితమైన వ్యాఖ్యలకు సంబంధించిన పిటిషన్ ఒకటి. ఇక రెండవది పోలీసులు 5 రోజుల కస్టడీ కోరుతూ మరొక పిటిషన్ వేశారు. మూడవది రాంబాబు బెయిల్ పిటిషన్. అలాగే ఆయన ఏంటంటే ప్రత్యేకంగా నాకు స్పెషల్ స్టేటస్ కావాలి జైల్లో, దీంతో పాటుగా మెడికల్ ఫెసిలిటీస్ కావాలని చెప్పారు. సో ఇది మూడవది. అయితే 4వది ఏదైతే PPP విధానం పైన ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో, ఆయన చేసిన ఆందోళనలు ఉన్నాయో, పోలీసులతో దిగిన వాగ్వాదాలు ఉన్నాయో, సో ఈ వాగ్వాదాలపైన కూడా ఆయన పైన మరో కేసు నమోదైంది. కాబట్టి ఈ 4 పిటిషన్లు కూడా ఈరోజు విచారణ జరుగుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పైన 36 కేసులు ఇప్పటికే నమోదై ఉన్నాయి.
సో ఇప్పటికీ ఇక రాంబాబుని అయితే ప్రత్యేకంగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన్ని గుంటూరు మొబైల్ కోర్టుకు అయితే తరలించారు. ఈరోజు మొబైల్ కోర్టులో నిజంగానే పోలీసులకు 5 రోజులు కస్టడీ విధించే అవకాశం ఉందా, కస్టడీ ఇస్తారా, లేదంటే అసలు రాంబాబుని మళ్ళీ రిమాండ్ చేసే అవకాశం ఉందా బెయిల్ ఇవ్వకుండా. సో ఇక్కడ ఏదైతే త్రిబుల్ పి విధానం కానీ లేదంటే ఆయన అడిగిన పిటిషన్ల గురించి కోర్టు ఏం ఆలోచించబోతుంది ఏంటి అనేది కూడా వేచి చూడాలి మరి.